ప్రశ్న కదా అధ్యక్ష. ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగినరో, కుటుంబాలను తల్లిదండ్రులను కాదని కుటుంబం మీద ఉన్న ప్రేమను చంపుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చిండ్రు, వాళ్ళని ఏ రోజైనా ఈ ప్రభుత్వం గౌరవించిందా? ఉక్కు కంచెల మధ్యలో మీరు నిర్మించుకున్న ప్రగతి భవన్లో ఏ పూటైనా వాళ్ళని పిలిచి బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ ఎంతోమంది మాట్లాడుతున్నారు తెలంగాణ ద్రోహులని, మీరే తిట్టినోళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అన్నోళ్ళు, గుప్పెడు పెట్టుబడి ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను పట్టి పీడిస్తున్నారు, వేధిస్తున్నారన్న మీరు ఇవాళ మీరు నామినేట్ చేసిన పొజిషన్స్లో ఎవరున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఎవరికి అర్హతనే లేదా? ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగతి భవన్లో ప్రవేశమే లేదా? ఈరోజు ఆ ఉక్కు కంచెలు, ఆ గేట్లు ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎవరి కోసం? ఎవరిని నియంత్రించడానికి? ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఎవరిని మీరు లోపలికి రానియకపోతే, ఆ గేట్ల ముందు తెలంగాణ మొదటి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు పోతే ఒక హోంగార్డ్ గారు నువ్వు లోపలికి రావడానికి లేదు, నీకు అపాయింట్మెంట్ లేదు, నడువు అని ఒక హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపిన కఠోరమైన సత్యం మన కళ్ళ ముందలు ఉంది. ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్తే నీకు అపాయింట్మెంట్ లేదు, నీకు లోపలికి ప్రవేశం లేదు, నీ ప్రవేశాన్ని నిషేధించినామని చెప్పి వెనక్కి పంపిస్తే దుఃఖంతో కుమిలిపోయినా అని ఈటల రాజేందర్ గారు చెప్పినరు అధ్యక్ష. అంటే తెలంగాణలో ఎవరికి ప్రవేశం లేని ఆ ప్రగతి భవన్, అందుకే మా ప్రభుత్వం ప్రజాభవన్గా మార్చింది, ప్రజావాణి అక్కడ ఇంటుంది. అందుకే ఇనుప గోడలు, ముళ్ళ కంచెల్ని అన్నిటిని బద్దలు కొట్టినాం, అందుకే అవన్నీ తొలగించినాం. రా, నువ్వు కూడా, మీరు కూడా వచ్చి ప్రజావాణిలో ఏదైనా ఇవ్వండి, మీరు ఇస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా. అదేవిధంగా అధ్యక్ష, ప్రజా తీర్పును గత పాలకులు సరైన విధంగా అర్థం చేసుకున్నట్టు లేరు. వాళ్ళకి అర్థమైందో అర్థమైనా అర్థం కానట్టు ఊరుకుంటున్నారో నాకైతే తెలియదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు. ఆ శాసనసభలో సభాధ్యక్షుడిగా ఆయన ఎవరికైనా ఇతరులకు అవకాశం వస్తుందేమో అని మేము ఆశించినాం, రాలేదు. వాళ్ళు అంటారు అది మా పార్టీ ఇష్టం, మేము వెట్టి చాకిరికి అలవాటు పడ్డాం, మేము ఈ విధంగానే ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదన్న సూచన అధ్యక్ష. అదేవిధంగా చర్చనైనా గతంలో మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న చాలా మంది కొంతమందిని సభలోకి పంపించారు. వాళ్ళైనా గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చను ప్రారంభిస్తారేమో అని ఆశించిన, అది అక్కడ జరగలేదు. తర్వాత మాట్లాడినరు కూడా వాళ్ళే. ఇప్పటికైనా ప్రజల తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబాన్ని కేంద్రీకరించి ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇప్పటికైనా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువకులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలందరికీ కూడా